గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, సతీష్ కుమార్ గారి నాయకత్వం. సృష్టికర్త కేసీఆర్ సారే బోల్ సారే చల్ సారే కావాలంటున్నది తెలంగాణ పల్లెలల్లా మల్ల కారే రావాలంటున్నది తెలంగాణ జిల్లలల్లా. ఈ నెల 27న మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారు తెలంగాణ ఉద్యమకారులు మరి తెలంగాణ సాధించుకున్న తర్వాత ఉద్యమ చరిత్రలో మరి కేసీఆర్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కొనసాగి మరి ఇప్పుడు అధికారం పోయిన తర్వాత మరి జూబ్లీ రజతోత్సవాల కార్యక్రమం పెద్ద ఎత్తున మరి ఎల్కతుర్తి హుస్నాబాద్ నియోజకవర్గంలో జరిగిన చాలా శుభపరిణామం. మా హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు చాలా శుభపరిణామం, చాలా సంతోషం. ఎందుకంటే ఈ కార్యక్రమం మరి తెలంగాణ యావత్తు చిగురుమామిడి మండల పార్టీ అధ్యక్షులు అంజయ్ గారి ఆధ్వర్యంలో మరి ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్ పార్టీ రైతోత్సవ సభ గురించి మరి దిశానిర్దేశం చేయడానికి గౌరవ జిల్లా రాష్ట్ర నాయకులు కొత్త శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా మా యొక్క టీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కానీ మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా మరి యొక్క బహిరంగ సభకు విచ్చేసి తరలి వచ్చి మరి మా కేసీఆర్ గారు మా యొక్క గౌరవ ఎమ్మెల్యే గారి మీద పెట్టినటువంటి యొక్క అతని యొక్క హామీని నెరవేర్చి మరి వారికి పెద్ద బాధ్యత అప్పచెప్పినారు కేసీఆర్ గారు. మరి గౌరవ ఎమ్మెల్యే గారి రజతోత్సవ బహిరంగ సభ హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఎల్కతుర్తి మండల కేంద్రంలో జరుగుతున్నటువంటి బహిరంగ సభకు ఏర్పాట్లపై ఈరోజు చిగురుమామిడి మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. నిజంగా ఇది మా నియోజకవర్గ ప్రజల అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే సుమారు 20 లక్షల మందితోని 1200 ఎకరాలలో భారీ బహిరంగ సభ మా నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషకరం. ఇలాంటి బహిరంగ సభ మునిపెన్నడు జరగనటువంటి బహిరంగ సభ హుస్నాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం అంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంది, సంతోషంగా ఉంది. ఈ నెల 27వ తారీఖు మన హుస్నాబాద్ నియోజకవర్గంలో మరి ఎల్కతుర్తి మండలం పరిధిలో దాదాపు సుమారు 1200 ఎకరాలలో నిర్వహిస్తున్న మన బీఆర్ఎస్ సభ 25 వసంతాలు పూర్తి తెలంగాణ రాష్ట్ర పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ రజతోత్సవ వేడుకలను మన ఎల్కతుర్తి మండలంలో పార్టీ ఘనంగా నిర్వహించడానికి పిలుపునిచ్చింది. ఇలాంటి ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి మరియు ఈరోజు చిగురుమామిడి మండలంలో కూడా మన మండలానికి సంబంధించి కార్యకర్తలకు మరియు అందరికీ కూడా దిశానిర్దేశం చేసి ఈ కార్యక్రమాన్ని 27 తారీఖు నాడు స్వచ్ఛందంగా పార్టీ కార్యకర్తలు మరియు టీఆర్ఎస్ పార్టీ అభిమానులు అందరూ కూడా కార్యక్రమానికి స్వచ్ఛందంగా ఇచ్చేసి పార్టీ విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ. మన రజతోత్సవ కార్యక్రమానికి అందరూ మండలంలో మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ అధిక సంఖ్యలో వచ్చి మన మీటింగ్ సభకు చాలామంది హాజరు కావాలని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. జై తెలంగాణ. జిల్లా కేంద్రంలో మండల అధ్యక్షుని గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ సన్నాహక సమావేశము గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి పెద్ద బహిరంగ సభను పెద్ద మొత్తంలో ప్రజలు హాజరయ్యి ఆ బహిరంగ సభను విజయవంతం చేయాలని ముఖ్య ఉద్దేశంతో ఈరోజు సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ప్రజలు ఏదో కొత్తదనంతో కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకొని దానివల్ల కూడా మా బీఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణ మాది అనే వాదంతో అతిపెద్ద ప్రజా పార్టీగా నెలకొన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ప్రజల్లోకి వచ్చి ప్రజల ఆశయాలకు అనుగుణంగా కూడా ముందుకు నడుస్తుంది. టీఆర్ఎస్ పార్టీ గౌరవనీయులు తెలంగాణ ప్రజల కోసం పనిచేసి 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని ప్రజల ఆశయాల కోసం పాటుపడ్డ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు అయితే చేతల్లోనే చూపించి ప్రజలకు అనుగుణంగా పనులు చేసి
ప్రజలకు అనుగుణంగా పనిచేసిన గౌరవనీయులు శాసనసభ్యులు సతీష్ కుమార్ గారు మళ్ళీ ప్రజల్లోకి వచ్చి ప్రజల ఆశయాల కోసం మళ్ళీ పనిచేయాలని అందరం కోరుకుంటున్నాము. మరి పార్టీ సమావేశాన్నే కాదు ప్రజల ఆశయాలతో కూడా మేము ముందుకు వెళ్తామని మరొక్కసారి బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి వస్తుందని ఆశిస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. వరంగల్ బహిరంగ సభకు కదిలి రావాలని గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారు ఆదేశాల మేరకు ఈరోజు చిగిరిమాడి మండలంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి మరి మా గ్రామశాఖ అధ్యక్షులు, సర్పంచులు, ముఖ్య నాయకులు అందరూ కలిసి మేము వస్తాం, మేమున్నాం అన్నా మీ వెనకని మాట్లాడి రేపు ఇక్కడి నుండి మరి మేము అనుకున్నది 25 మందిని అనుకున్నాం తప్ప 5,000 మంది కంటే మేము తక్కువ రాం. మాకు ఒక రూపాయి అవసరం లేదు. ఈ బహిరంగ సభకు మేము ఉచితంగా గులాబీ దండుగా కదిలి ఈ జెండా కప్పుకున్నాం కాబట్టి ఖచ్చితంగా భారీ బహిరంగ సభకు మేమందరం చిగురుమాని మండలం నుంచి కదిలిస్తామని మా ముఖ్య కార్యకర్తలు, మా అధ్యక్షులు, మా సర్పంచులు అందరూ మాట ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ చురుగ్గా మా నియోజకవర్గంలో నిజంగా మా ఎమ్మెల్యే గారు బాగా దీన్ని భారీగా తీసుకొని మరి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి వర్యులు మరి మా ఎమ్మెల్యే గారికి మాట్లాడి ఇక్కడ ఇన్ఛార్జిగా నిజంగా ఇలా గ్రౌండ్ అక్కడి ఆ ప్రాంతంలో రైతులందరూ మా సారు ఏర్పాటు చేయాలని ఇట్లా కావాలని అడగకముందే అయ్యా మీరు ఏదో బహిరంగ సభ పెడుతున్నాడు కదా మన వరంగల్లో, మేము ఇక్కడ మీకు ప్లేస్ ఇస్తామని ప్రతి ఒక్క రైతు ముందుకు వచ్చి 1,500 ఎకరాల భూములను మరి వాళ్ళు సంతకాలు చేయించి అప్పటిదప్పుడు మరి ఎమ్మెల్యే గారు నిలబడి అక్కడ ఆ గ్రౌండ్ ఏర్పాటు చేసి మరి ఇప్పటి సుధా ఎమ్మెల్యే గారు మరి ఒక క్షణం బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా అధికారంకి వస్తుంది. అది మీ అందరి యొక్క సహకారంతో, శ్రమతో అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ గుర్తు చేస్తూ మనం ప్రభుత్వ వైఫల్యాన్ని ఎక్కడికక్కడికి ఎండగడుతూ మనం ముందు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మన మండలంలో కూడా మనం చూస్తున్నాం అధికారులు, కొంతమంది అధికారులు అవినీతి ఏ విధంగా ఉంటుంది అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లేక పనిచేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ మాకు జీతాలు ఇస్తున్నట్టు కొంతమంది అధికారులు వ్యవహరిస్తున్నారు. మొన్న హుస్నాబాద్ సిసిఐ కుంభకోణంలో కోట్లాది రూపాయలు కుంభకోణం జరిగింది. దానికి కేవలం ఒక ఆఫీసర్ మాత్రమే సస్పెండ్ చేస్తే తూతు మంత్రంగా దాన్ని విచారణ ముగించారు. అదొక హుస్నాబాదే కాదు, మన చిగురుమామిడి మండలంలో కూడా అగ్రికల్చర్ ఆఫీసర్ యొక్క అలసత్వంతోనో వాళ్ళ యొక్క అవినీతితోనో ఇక్కడ కూడా బినామీ రైతులు, పత్తి పండించని రైతుల పేరు మీద సిసిఐకి పత్తి పెట్టి వాళ్ళ అకౌంట్లో డబ్బులు తీసుకున్న బ్రోకర్లు మన మండలంలో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం, నేను గౌరవ మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాను, ఖచ్చితంగా చిగురుమామిడి మండలంలో కూడా పత్తి అవినీతి జరిగిన విషయం ఎంక్వైరీ చేయించి సంబంధిత అధికారులపై సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా హుస్నాబాద్ కూడా ఓన్లీ అధికారులని సస్పెండ్ చేయకుండా మొత్తం దానిలో కాంగ్రెస్ పార్టీ నాయకుల హస్తం ఉన్నాయని కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి అది మీకు కూడా తెలిసింది కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా అవినీతికి పాటు అందరూ కూడా పై చర్యలు తీసుకోని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఇటువంటి అవినీతి పనులు కానీ ప్రజా వ్యతిరేక పనులు ప్రభుత్వం చేసినట్టయితే గ్రామ లెవెల్లో, మండల లెవెల్లో ఖచ్చితంగా మేము అధికారులను నిలదీస్తాం, ప్రభుత్వంపై పోరాటం చేస్తాం, ప్రజల పక్షాన్ని నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు మనము 27న జరిగే భారీ బహిరంగ సభకు మన గ్రామాన మన కార్యకర్తలందరూ కలిసి ఒక ఉప్పెనలా పోయి మనం ఈ యొక్క మీటింగ్ సక్సెస్ చేసి
రానున్న రోజుల్లో ప్రజలకు ఒక ధైర్యం, మేమున్నాం, ఆల్టర్నేట్ బీఆర్ఎస్ పార్టీ రేపు పొద్దున మాకు మళ్ళీ అధికారం రాబోతుంది అనే ప్రజలకు కూడా భరోసా ఇచ్చే విధంగా మన కార్యకర్తలందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క బహిరంగ సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తూ, ఈ యొక్క ఏ కార్యక్రమం జరిగినప్పుడు కూడా ఏ జరిగినా మేము మా పార్టీ కానీ ఏ పార్టీ కానీ చెప్పిన విషయాలన్నీ కూడా ప్రజల్లో తీసుకుపోయేందుకు ప్రధాన భూమిక పోషించేది పత్రికా విలేకరులే. కాబట్టి ఈ మరొకసారి పత్రికా విలేకరులకు మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, మా యొక్క భారీ బహిరంగ సభకు సంబంధించి వారి తరఫున కూడా వారు కూడా సహకారం అందించాలని కలిసి పనిచేసి వీళ్ళందరూ కూడా విజయవంతం చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ నెల 27వ తారీఖు టీఆర్ఎస్ పార్టీ యొక్క రైతోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు మన మండలి నుంచి యొక్క కార్యకర్త తరలింపు కోసం ఏర్పాటు చేసిన యొక్క చిగురుమామిడి మండల కార్యకర్త సమావేశం ఈరోజు జరిగింది. దీనిలో మా మండలానికి ఇచ్చినటువంటి టార్గెట్ 2500 ఉంటే దాదాపు 5000 మంది కార్యకర్తలు మేము స్వచ్ఛందంగా వస్తామని చెప్పి మా గ్రామశాఖ అధ్యక్షులు, మా యొక్క గ్రామం లీడర్లు, మండల లీడర్ తెలియజేయడం జరిగింది. దీన్ని బట్టి ఈ యొక్క ప్రజల్లో మోసపూరిత హామీలతో, 6 గ్యారంటీలతో, 420 హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన 15 నెలల లోపలే ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉన్నో మనకు అర్థమవుతుంది. ఈ యొక్క వ్యతిరేక సందర్భంగా ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు మేము ప్రజలకు అండంగా ఉంటాం అనే యొక్క ధైర్యం చెప్పేందుకే దాదాపు ఈ నెల 27లో భారీ బహిరంగ సభ దాదాపు 20 లక్షల మందితో సభ ఏర్పడడం జరుగుతుంది. అంచనాకు మించి అంటే మా మండలంలో 2500 మంది అనుకుంటే దాదాపు 5000 మంది అంటే ఇప్పుడు 20 లక్షల మంది అనుకుంటే దాదాపు 40 లక్షల వరకు కూడా చేరుతుందని అనిపిస్తుంది. కాబట్టి ఈ నెల జరిగే భారీ బహిరంగ సభ ప్రజలకు ఒక ఆశయాలకు అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లో మెడలు వంచి ఇచ్చిన హామీలన్నీ రాష్ట్రంలో ఇచ్చిన పార్టీ మహిళలకు 2500 కానీ 4000 పింఛన్లు కానీ ఇస్తామని చెప్పి 6 గ్యారెంటీల పేరున, అదేవిధంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ అని, తర్వాత ఈ యొక్క రైతు భరోసా అని పేరు మార్చి రైతు బంధుది ఒక మోసపూరితంగా హామీ ఇచ్చి ఇంతవరకు రైతులకు ఒరిగిందేంలో రుణమాఫీ కూడా 40% కూడా ఎక్కడ కాలేదు. రైతు భరోసా కానీ అది 20%, 10% కూడా మంది కూడా రైతులకు రాలేదు. కాబట్టి ఈ యొక్క అదేవిధంగా తులం బంగారం కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ₹1,00,000 పాటు కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు తులం బంగారం ఇస్తామని మోసపూరిత హామీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. అది ఇంతవరకు కూడా ఇంప్లిమెంటేషన్ చేయలేదు. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నిటి కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను కూడా అమలు చేసే విధంగా రేపు జరిగే ఈ 27వ తారీఖు జరిగే భారీ బహిరంగ సభ ద్వారా ప్రజలకు ఒక భరోసా కల్పించేందుకే మీ వెంబడి మేము ఉన్నాం అనే విధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం ఈ నెల 27న జరుగుతుంది. ఈ యొక్క భారీ సభకు మండలంలో ఉన్న కార్యకర్తలందరూ కూడా కలిసి కట్టకుండా దాదాపు 5000 మంది పోతారని చెప్పి, వస్తారని చెప్పి, తరలిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో ఈ మండలంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చేసినటువంటి వ్యతిరేక విధానాలన్నిటి కూడా మేము అడుగడున్న ఎండగడుతూ ప్రజలకు అనుకూలంగా ఉంటామని, దగ్గరలో ఉంటామని చెప్పి తెలియజేస్తూ
ఈ అవకాశం ఇచ్చిన మండపాటికి కృతజ్ఞతలు తెలుస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేశవర్, జై కేటీఆర్, జై కేటీఆర్, జై సతీష్ కుమార్. జై సతీష్ కుమార్.